మరి నా ఎస్సీలు నా బీసీలు ఎత్తిపోయినాయి ఓట్లు. ఎందుకు ఇలా అన్నకి 2,000 మెజార్టీ తగ్గింది? వేశారు. ఎవరికి? 1,31,00,000 మంది ఓటేశారు జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఎందుకు ఓడిపోయినాడు? మరి ఎందుకు ఓడిపోయినారు? 3 పార్టీలు కలిసి కాబట్టి ఓడిపోయారు. గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఎవడైనా ఒక్కడు గెలిచాడా? గెలవాల ఒక్కడు కూడా గెలవ. దాని అమ్మాయి ఆడిన 2,000 3,000 అంటే ఓకే అనుకోవచ్చు. ఎవడు పట్టినా 20,000కు పైన గాలికి కనపడకుండా పోయారు. ఈవీఎంలో వ్యవహారం జరిగింది. నీకు 151 అదే తప్పు. అదే నేను అంటాంది. నేను ఇప్పుడు చెప్తాను అదే. మా పార్టీలో వచ్చిన తలనొప్పి ఏంటంటే ఇదే. నువ్వు చేసే సంసారం పక్కనోడు చేసే వ్యభిచారం. నువ్వు చేసే సంసారమే పక్కనోడు చేసే. నీకు 151 వచ్చినప్పుడేమో అదేమో బ్రహ్మాండంగా ఉన్నది ఈవీఎం అంటావు. పక్క పార్టీ వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి, నాకు 11 వచ్చినాయి, మధ్యలో 5 పోయింది అని చెప్పి నీకు ఆడుదాం ఆంధ్ర క్రికెట్ కు జట్టుకేమో మనసులు ఇచ్చారని చెప్పి నువ్వు ఈవీఎంలు బాగలేవు అయ్యేదో నేను అది అవన్నీ అవలే మాటలు ఎందుకు? చేసింది లంగా పని. తప్పు ఒప్పుకో, తప్పు జరిగింది 5 ఏళ్ళలో అని చెప్పు. నువ్వు ప్రజల్లోకి నువ్వు మరి పాదయాత్ర చేసేటప్పుడు ఇంటింటికి పోయి ముద్దులు పెట్టి తల మీద చేతులు పెట్టి ఇష్టప్రకారం చేసినావే. ఈ 5 సంవత్సరాలు ఏడైనా సరే నువ్వు ప్రజల్లోకి నువ్వు పోగలిగినావా? నువ్వు ప్రజల్లోకి ఎందుకు పోలేకపోయినావా? ఎందుకు సభలు నిర్వహించారు? ఏం సభలా? 100 మంది పోలీసు వాళ్ళు పెట్టుకొని పరదాపట్లు బారికేళ్లు షటర్లు వేసి ఎవడైతే అటుపుళ్ళు బండ్లు ఉంటాయో తోపుడు బండ్ల వాళ్ళు కూడా పక్కన పెట్టి ఇదా నీ పాలన? హెలికాప్టర్లో పోతా ఉంటే కింద చెట్లతో ఏం పనయా? ప్రజలేం అంత ఎర్రే ప్రజాస్వామ్యం ఇది. ఎవడు కూడా అంత ఇదిగా విర్రవీగినోడు ఎవడు గెడ్డెక్కినోడు లేడు. మహానుభావుడు ఎన్టీఆర్ లాంటి ఆయన్నే ఓడించినారు. నువ్వెంత 16 నెలలు జైల్లో చెప్పకూడదు తినొచ్చు వాళ్ళు. మన బతుకు మేము సక్రంగా పాలన చేసి సినాయనకి న్యాయం చేసి సినాయన కూతురికి న్యాయం చేసి షర్మిలాకి న్యాయం చేసి తల్లికి న్యాయం చేసి ఉంటే మేమే మళ్ళా అధికారంలోకి వచ్చిందాము. ఇచ్చిన హామీలు నెరవేర్చుంటే. మరి మీరు చెప్పిన 3 పాయింట్లు ఎక్కడ ఎన్నికల తర్వాత ఎవరు మాట్లాడలే. మీరు చెప్పిన చిన్న ఆయన వ్యవహారం మాట్లాడలేదు, షర్మిల వ్యవహారం మాట్లాడలేదు, వ్యవహారం మాట్లాడలేదు. బయటికి ఇప్పుడు కూటమి ముగ్గురు కలిసి 3 పార్టీలు కలిసి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి కూటమిలో ప్రభుత్వం ఏర్పడింది మన ఆంధ్రాలో. మీ వల్లే కూటమిగా ఏర్పడ్డట్టుగా అందరూ. నా వల్ల ఎందుకు ఏర్పడతారు? నేను ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని. నా వల్ల ఎందుకు తిట్టిన తిట్లు మీరు పెట్టిన నేను ఎవరిని కూడా వల్గర్గా మాట్లాడున్నాను. కిషోర్ గారు వల్గంగా మాట్లాడినారు అది ఇది అంటారు అనుకో, నేను కూడా అట్లే మాట్లాడతా. నువ్వు మంచిగా సింహరాజా గారు అంటే కిషోర్ గారు అంటాము. మీరేమన్నా ఎక్స్ట్రాలు మాట్లాడితే మేము ఎక్స్ట్రాలు మాట్లాడతాము. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు. మరి ఇంకా మనమేమి వివేకానంద స్వాములము లాంటి గాంధీ మహాత్ములు కాదు. ఇంకొక చెంప కొడితే ఇంకొక చెంప చూపించి దీనికి గడ కొట్టనేట్టు అంత ఇదైతే కాదు కదా. మరి ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ వ్యతిరేకత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద? ఇక్కడెక్కడ ఏ సందర్భాల్లో మీరు ఈ రకంగా మనం వెళ్ళాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది సీమరాజా గారి కంటే ఏం చెప్తారు? 1, 2 అయితే చెప్పగలుగుతామండి. కొన్ని కోకలలో ముఖ్యంగా చెప్పాలనుకుంటే మా పార్టీలో అప్పుడు ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు RRR ఎవరైతే ఉన్నారో ఆయన పుట్టినరోజు నాడు హైదరాబాద్లో ఆయన ఇంట్లోంచి పికప్ చేయటము, ఆయన మీద ప్రయోగించినటువంటి ప్రయోగాలు, ఏ విధంగా పోలీసు వ్యవస్థ జగనన్న మోచేతి నీళ్లు తాగి పనిచేసినారు, ఏ విధంగా పనిచేశారు. ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని ఎత్తుకొని పోయి 3rd డిగ్రీ ఉపయోగించి అతి దారుణంగా కొట్టడము. ఏమి తప్పు చేసినాడు? ఏం తప్పు చేసినాడు? మనం ఏమి హామీలు ఇచ్చినామో వాటిని ఎంతవరకు నెరవేర్చున్నామనని ఆయన చెప్పి ఆయన గుర్తు చేస్తూ ఉంటాడు. ఢిల్లీలో కూర్చొని రచ్చబండ అని ప్రోగ్రాం పెట్టి దానికి నీ కడుపులో మంట. ఆయన కూడా కలిసినట్టున్నారుగా. ఎవరిని? కలిసిన సాధారణంగా ఆహ్వానించారు మిమ్మల్ని. మొన్న ఆహ్వానించినాడు. మొన్న ఈ మధ్య వేరే ఛానల్ డిబేట్ లో కూడా కలిసిన. అవును, చెప్పండి. ఆయన ఆ విధంగా కొట్టడం ఒకటి. నెంబర్ 2 ఏంటంటే మేము అధికారంలోకి వచ్చినాక ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రతి ఆడబిడ్డకు న్యాయం చేస్తామంటాం ఒకటి. సరే, ఇంట్లో ఉండే చెల్లెలకి న్యాయం చేయాలి, అది వేరే విషయం, దాని గురించి మళ్ళీ మాట్లాడదాము. న్యాయం చేస్తాను అని చెప్పినాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను, దశల వారీగా స్టార్ హోటళ్ళకి మాత్రమే పరిమితం చేస్తాను. మద్యాన్ని స్టార్ హోటల్ పరిమితం చేస్తా. స్టార్ హోటల్కి పరిమితం చేసినప్పుడు ఈ సామాన్యుడు పోయి ముందు తాగలేడు కదా అని అక్క చెల్లెమ్మలకు చెప్పినాడు ఆ రోజు. ఇప్పుడు పాదయాత్ర చేసే క్రమంలో ముద్దులు పెట్టి ఇంకొక రకంగా చేసిన క్రమంలో ఇవన్నీ చెప్పుకుంటా వచ్చినాడు. అదేవిధంగా చూస్తే రంజాన్ తోఫా, తండ్రి 18 అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేసి 16 నెలలు జైల్లో ఉన్నావే, నువ్వే ఇప్పుడు అధికారికంగా ముఖ్యమంత్రికి కూర్చున్నావు, ఇప్పుడు 8,000 కోట్లు తినుంటావో. మరి ఇవాళ సీమరాజా గారు కూల్చినప్పుడు ఎందుకు మాట్లాడలా? ఎవరు 2 ఎక్స్ట్రా ఇచ్చారు. ఆడుదాం ఆంధ్ర టీంకి సరిపోయేట్టుగా అయితే ఉన్నాం ఇప్పుడు.
సో 11 టీం అయితే సరిపోయింది. రోజు అనింది కదా పక్క రాష్ట్రం తమిళనాడుని ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఆంధ్ర నుంచి ఒక ఐపీఎల్ టీంని సెలెక్ట్ చేయాలనింది. బ్రహ్మాండంగా తీర్పు ఇచ్చారు ప్రజలు, మాకు ఐపీఎల్ సరిపోయేట్టు ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనగలుగుతుందా ఇప్పుడు? ఖచ్చితంగా. ఇప్పుడు కాకపోయినా 2039 అయినా 175. అదేంటి 2024 29 అయిపోయింది, మళ్ళీ మీరు 29 దాకా వెళ్ళారు. 10 ఏళ్ళు 11 నుంచి ఎప్పుడు రావాలయ్యా 151కి? 11 స్థానాల నుంచి 151 స్థానాలు, 23 స్థానాల నుంచి 160 స్థానాలకి రాలా? అంటే రాలేదంటే వాళ్ళు వచ్చారుగా, టీడీపీ మేము చేసిన అవలే పనులు చేయబట్టే కదా వాళ్ళు వచ్చింది. మేము సక్రంగా పాలన చేసి